విజయమేరీ హాస్పిటల్ దగ్గరకు వచ్చా కదా ఇప్పుడు. సో హాస్పిటల్ దగ్గరలో బయటే మనకి బండి కనబడుతుంది అనమాట. అంకుల్ స్పెషల్గా ఇక్కడనే మనకు అవైలబుల్, ఇంకెక్కడ దొరకడు. అంకుల్ దగ్గర స్పెషల్గా ఏంటంటే ఇగో ఈ ఆమ్చూర్ కట్టా మీఠా చూరన్ ఈయన దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఇగో ఈ అంకుల్ దగ్గర మాత్రమే దొరుకుద్ది. దగ్గర నేను ఈ హాస్పిటల్కి రాబట్టి కూడా ఒక 7-8 ఇయర్స్ అవుతుందన్నమాట. 7-8 ఇయర్స్ నుంచి అంకుల్ ఇదే హాస్పిటల్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఆపోజిట్కే బండి పెట్టుకొని ఉంటుంది అనమాట. సో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆమ్చూర్ పచ్చడి ఒకటి ఇస్తాడు, స్వీట్ది. సాస్ है ना अंकल, वो क्या है? మిట్టా చూరన్ రైతా ఉస్పే. సో స్పెషల్గా ఈయన తయారు చేసింది అనమాట. ఇవి ఈవెన్ మనకు యూట్యూబ్లో దొరుకుతుందా అంటే కూడా అది కూడా దొరకదని చెప్తున్నాడు అంకుల్. సో ఇక్కడ సాల్ట్ చేదీరా సాల్ట్ వచ్చేసి చిల్లీ అండ్ సాల్ట్ ఇక్కడ వేరేది. ఇంకొకటి ఇక్కడ షుగరును ఆమ్చూర్ మిక్స్ చేసింది. ఇక్కడేమో సాస్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అది బ్లాక్ సాస్. वो काला का कौन सा है अंकल? खट्टा रहता. तो आप पूरा ये खट्टा और मीठा ये आमचूर का मिक्स करके ऐसा देते. చూసిండ్రా ఇట్లా ధర చేస్తుర్రు. మొత్తానికి అయితే టేస్ట్ అయితే బిందాస్ ఉంటుంది. ఒక్కసారైనా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఒక్కసారి కాదు, తింటే మాత్రం ఇక వచ్చినప్పుడు అలా తినాలన్న ఆలోచన వస్తుంది అనమాట. ఓకేనా? అడ్రస్ చెప్పినాగా, హైదరాబాద్లో ఉన్నోళ్ళు, ఈ చింతల్ బస్తీలో ఉన్నోళ్ళు విజయమేరీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ అయితే సమ్మర్ సీజన్ అయినా रहते हैं ना, अब समर में नहीं कभी भी नहीं डर लगता. हाँ, यहाँ पास में एसी घाट में रहते हैं. చూసిందా ఏ టైంకి వచ్చినా సరే ఇదైతే టేస్ట్ చేసేసి వెళ్ళింది. ఆల్మోస్ట్ 40 రూపీస్ నా 50 రూపీస్ में गिरता होगा पूरा मिला के. नहीं 50 రూపీస్లో అది ఏమైంది టేస్ట్ చేసినావారా? అప్పుడే కలిపినావా? ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూनिकनेस, ఇది ఎక్కడ దొరకదు. नहीं मिलता नहीं हैदराबाद में, किधर भी कम नहीं. मैं कभी भी देखे तो ऐसा चूरन का तो नहीं मिला अभी तक. नॉर्मल वो जो चिल्ली पाउडर जो सॉल्ट का रहता ना, वो नमक मिलता था, पर ऐसा सॉल्ट का सॉस का तो नहीं मिला. तो ఇది చాలా యూనిక్ అన్నమాట. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.